పెరుగుతూ ఉన్నది. బీసీ ఉద్యమం సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు బీసీ జపం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఢిల్లీలో ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎందుకు బీసీ ఉద్యమం ఇంకా ముందుకు పోవట్లేదు, ఈ ఇంప్లిమెంటేషన్ 42% రిజర్వేషన్లు ఇంకెందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు, ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అనే విషయాలను ఒకసారి మన బీసీ ఉద్యమ నాయకులు ఎర్ర సత్యనారాయణ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఈ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ఎవరు? అదేవిధంగా దేశంలో సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను అంచనా వేసేందుకు 1978 నుంచి 80 మధ్య కాలంలో ఆనాటి ప్రభుత్వం ఒక మండల కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్ని ఆ సిఫార్సును వ్యతిరేకిస్తూ అద్వానీ కమండలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక రథయాత్ర చేపట్టారు. ఎందుకు రథయాత్ర వెనుక ఉన్నది ఎవరు? రిజర్వేషన్లు అడ్డుకున్నది ఎవరు? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. 1977లో ఈ దేశంలో మొట్టమొదటి రాజకీయ విప్లవం వచ్చింది. అంతవరకు అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఫలితంగా మొదటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి దేశంలో కానీ ఎన్నో రాష్ట్రాల్లో కానీ ఏర్పడడం అనేటువంటిది జరిగింది. 78కి వచ్చే వరకు దాదాపు దేశం మొత్తం కూడా ఒక 2-3 రాష్ట్రాలు మినహా అంతా కూడా జనతా పార్టీ చేతిలోకి వచ్చేసేటటువంటి టైం అది మొత్తం. కాకపోతే అందులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ విప్లవం రావడం లోపల జయప్రకాష్ నారాయణ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి రాజకీయాలను కలిపి జనతా పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అది దాంట్లో ప్రధాన భాగస్వాములు ఎవరంటే 1977 వరకు దేశంలో ప్రధానమైనటువంటి అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ, అదేవిధంగా విజయరాజా సింధే నేతృత్వం లోపల ఏదైతే సంస్థానాల రద్దు తర్వాత సంస్థానాధీశులంతా కూడా కాంగ్రెస్ని విడిచి భారతీయ జనసంఘకు సపోర్ట్ చేయడం కారణంగా ఆ దశాబ్దంలో మాత్రమే నార్త్ ఇండియా లోపల మధ్యప్రదేశ్, రాజస్థాన్ అటువంటి ప్రాంతాల లోపల బలమైనటువంటి పార్టీగా భారతీయ జనసంఘ్ రావడం అనేటటువంటిది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్షక నాయకుడు, బ్రహ్మాండమైనటువంటి రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్, ఆయన నేతృత్వంలో క్రాంతిదళ్, లోక్దళ్ లాంటి పార్టీలు. అదేవిధంగా లాస్ట్ మినిట్ లోపల కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన చీలిక తీసుకొచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ. ఈ రకమైనటువంటి 5 పార్టీల సమ్మిళనంతో జనతా పార్టీ అనేటటువంటిది ఏర్పడి గవర్నమెంట్ను ఫామ్ చేయడము, అదేవిధంగా అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటిదంటే ఆలోచనల లోపల విభిన్నత. ఎందుకంటే సోషలిస్ట్ మూమెంట్ అనేటటువంటి పెద్దది, అది సోషలిస్ట్ మూమెంటు ఆ పుట్టిందో సామాజిక న్యాయం కొరకు ఆ పార్టీ పుట్టింది, అది 1942లో. కాబట్టి దాని ఎజెండా మొత్తం కూడా సోషలిజం అనేటటువంటిది ప్రధాన భూమిక ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అసమానతను రూపం అవడానికి, ప్రజల్లో ఉన్నటువంటి ఇన్బ్యాలెన్సెస్ను బ్యాలెన్స్ చేసుకోవడము, రిజర్వేషన్స్ ఇవ్వడము, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజాన్ని పైకి లేపాలి, సమతౌల్యం చేయాలనేటువంటి భావజాలంతో వచ్చింది. కాబట్టి దాని సహజంగానే దానికి ఒక అప్పర్ హ్యాండ్ అనేటటువంటిది ఉండే పరిస్థితి. అయితే దానికి పూర్తిగా విభిన్నంగా జనసంఘ అనేటటువంటిది టోటల్ అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ ద్వారా పుట్టినటువంటి పార్టీ అది. అదేవిధంగా 1975 లోపల ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైతే గుజరాత్ విద్యార్థి పరిషత్ పేరు మీద గుజరాత్లో ఉద్యమం పుట్టిందో, అప్పటి అగ్రనాయకుడు అగ్రనాయకుడి నేతృత్వం లోపల
యాంటీ రిజర్వేషన్స్ మూమెంట్ పుట్టినటువంటి ప్రాంతం పరిస్థితి. అదేవిధంగా దాని స్వభావరీత్యా అది రిజర్వేషన్ సిస్టంలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా జనసంఘ్ ఉండేది. అయితే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేత అణచివేయబడడం కానీ అధికారం చూడనటువంటి పార్టీలు కావడం కారణంగా వీటికి ఒక అధికారం కావాల్సినటువంటి పరిస్థితి లోపల ఒక అధికారం కొరకు ఈ కూటమి అనేటటువంటి తయారైంది, వాళ్ళ స్వభావాలు విభిన్నంగా ఉన్నప్పుడు కూడా. ఇదే విధంగా లోక్దల్ పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కానీ అన్నీ కూడా సోషలిస్ట్ సిస్టమ్కు కొంత అనుకూలంగా ఉన్నది. ఈ సమయం లోపల ఈవెందో ఆ జనతా పార్టీ ప్రధానమైనటువంటి హెడ్గా ఉన్నటువంటి మొరారి దేశాయ్ కూడా ఈ సోషలిజం సిస్టమ్కు కొంత డిఫర్గా ఉన్నటువంటి ఆయన బేసికల్గా కాంగ్రెస్ ఫ్యాన్, అది బిజినెస్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ సోషలిజం సిస్టమ్కు కొంత వ్యతిరేకంగా ఉన్నా కానీ తను పీఠము పరిరక్షించుకునేటటువంటి దాంట్లో భాగంగా ఈ సోషలిస్ట్ పార్టీలను బ్యాలెన్స్ చేసుకునేటటువంటి క్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ అధికారము అనేటటువంటి ఒక అవసరం కొరకు సోషలిస్ట్ పార్టీ థియరీని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కారణంగా ఆ టెన్యూర్ లోపల బీపీ మండల్ కమిషన్ను వేసి బీసీలకు అన్ని రంగాల లోపల రిజర్వేషన్స్ ఇచ్చి ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రామిస్ ఉందో ఆ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడంలో భాగంగా బీపీ మండల్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కమిషన్ ఎందుకు కావాల్సి వచ్చింది? డైరెక్ట్ రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినట్టు అనేటటువంటి వాదనకు సమాధానం ఏమిటంటే, యాక్చువల్గా 1950లోనే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా ఈక్వలెంట్ రిజర్వేషన్ సిస్టమ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు మొత్తము రాజకీయ వ్యవస్థ జవహర్లాల్ నెహ్రూ చేతిలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా బ్రాహ్మణులమయం ఉండడం కారణంగా వారంతా కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము మళ్ళీ కొత్తగా బీసీలకు కూడా ఇచ్చేసేస్తే ఇక మన పరిస్థితి ఏంటిది అనేటటువంటి ఒక భయంతో రాజ్యాంగ స్వభావానికి లక్షణాలకు విభిన్నంగా వాళ్ళు మనం ఎస్సీ ఎస్టీలది అయితే ఫస్ట్ కానివ్వండి, తర్వాత బీసీలను మనము లెక్క తీసుకొని వాళ్ళని ఏం చేయాలి అనేటటువంటిది ఒక కమిషన్ ద్వారా తీసుకుందాము అని చెప్పేసి ఒక రూల్ను పాస్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు దాని కారణంగా కాకా కలేకర్ కమిషన్ అనేటటువంటిది వేయాల్సి వచ్చింది. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ కమిషన్ ద్వారా టైం పాస్ చేద్దాము అనేటటువంటి బ్రాహ్మణ తెలివి ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ ప్రమాదంను అప్పటిదప్పుడు తప్పించుకునేటటువంటి ఒక ఆలోచనలో భాగంగా వాళ్ళది పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. అది కంటిన్యూ అవుతుంది. ఆ ఇష్యూను మొదటి నుంచి కూడా సోషలిస్ట్ పార్టీలు డీల్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఒక డిమాండ్ లాగానే ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అనుకోకుండా అధికారం రాగానే ఈ ఏజెండాను వాళ్ళు ముందుకు తీసుకురావడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ఏజెండా అనేటటువంటి జనసంఘ్ పార్టీకి పూర్తిగా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు బ్రాహ్మణులు తెలివి ఎట్లుంటుందంటే సమస్యను వీలైనంత మటుకు పెండింగ్ పెట్టించి మరీ మీదకి వస్తే అప్పుడు దాన్ని రూట్ అవుట్ చేసేటటువంటి ఆలోచన విధానంతో ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ కారణంగా జనతా పార్టీలో కూడా ఒక మన ఇన్బ్యాలెన్స్ వచ్చింది. వాళ్ళ అధికారము మార్పిడి మొరారి దేశం నుంచి చరణ్ సింగ్ నుంచి బాబు జగ్జీవన్రావుకి వచ్చేటటువంటి క్రమంలో కూడా దాన్ని గవర్నమెంట్ని వడగొట్టేటటువంటి కార్యక్రమం వగైరా చేయడం కారణంగా ఏదైతే బీపీ మండలికి ఏదైతే ప్రాపర్ టైం ఇచ్చారో ఆ టైంలో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసేటటువంటి టైంకు వీళ్ళు జనతా గవర్నమెంట్ను క్లోజ్ చేసేసారు వీళ్ళు మొత్తం ఇది ఈ లుకలుకల ద్వారా. అయితే ఆ రకంగా అది పెండింగ్ పడిపోయింది. కానీ బీపీ మండల్ కమిషన్ మాత్రం తయారై కూర్చున్నది. ఇది ఆ తర్వాత ఇది ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం అనేటటువంటిది కంటిన్యూ అవుతున్న క్రమంలో మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి రావడము, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం అనేటటువంటిది 1989 వరకు మరొకసారి అవిచ్ఛిన్నంగా ఉండడం కారణంగా ఈ మండల్ కమిషన్ రిపోర్ట్కు మోక్షం ఇచ్చేటువంటి అవకాశం రాలేదు, వాళ్ళు చేయలేదు. తర్వాత ఏమైందంటే రాజీవ్ గాంధీ ఏదైతే బోఫోర్స్ కుంభకోణం అనేటటువంటి పేరు మీద అవినీతికి వ్యతిరేకంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనేటటువంటి నాయకుడు ఆ రోజు దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం తయారు చేసి జనతాదళ్ అనేటటువంటి పార్టీ ఫామ్ చేసి
దేశం మొత్తంలో కూడా బలవంతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమం లోపల కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఒక కూటమిలాగా ఏర్పాటు కావాల్సి వచ్చింది. ఆ కూటమి పేరే నేషనల్ ఫ్రంట్ అనేటటువంటిది. ఆ నేషనల్ ఫ్రంట్కు ఎన్టీ రామారావు చైర్మన్, దానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కన్వీనర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 80 to 90 కాలం లోపల దేశం మొత్తంలో అతి ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా ఎన్టీ రామారావు ఎమర్జీ కావడం అనేటటువంటిది ఒక విశేషం ఇక్కడ. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ అవిచ్ఛిన్నంగా రూల్ చేస్తున్నటువంటి టైం లోపల ఆమె ఒక రాజకీయ క్రీడ ద్వారా ఎన్టీ రామారావును డిత్రోన్ చేసేసిన తర్వాత కూడా ఆయనను ప్రజలు సమీకరించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరు మీద మళ్ళీ అదే మన గవర్నమెంట్ను నెల రోజుల్లో కూడా తెచ్చుకునేటటువంటి ఒక బలమైనటువంటి ఉద్యమం తీసుకోవడం కారణంగా దానికి దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక బలమైనటువంటి జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. అతని గ్లామరు, అతని అధికారము, అతని దర్పము వగరవగర అన్నీ కూడా సౌత్ నుంచి కూడా ఈ రాజకీయ నాయకత్వం అనేటటువంటిది కూడా నార్త్ ఇండియన్ రాజకీయ పార్టీలకు అవసరమైనటువంటి కారణంగా ఆయన చైర్మన్గా వీళ్ళు కన్వీనర్గా పెట్టుకున్నారు. ఒక దశ లోపల ఆయన ఆ టైంలో కూడా అంతకు ముందున్నటువంటి విధంగా ఆయనకు పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ప్రాపర్ రిజల్ట్స్ వస్తే ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉండేది. కాకపోతే అంతకుముందు ఆయన మురళీధర్రావు కమిషన్, బీసీ కమిషన్ కొరకు రిజర్వేషన్స్ కొరకు అయితే నిర్ణయం తీసుకొని దానికి అనుకూలంగా 44% బీసీ రిజర్వేషన్స్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళంతా మిగిలినటువంటి అప్పర్ కాస్ట్ అంతా కూడా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ ఇవన్నీ మీద కసి పెట్టుకొని సరిగ్గా అదే టైంలో కూడా ఆయనను ఓడించడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వీక్ అయిపోయిండు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉన్న దాంట్లో బెస్ట్ నాయకుడుగా పైకి వచ్చిండు. వాళ్ళకు ఆ జనతాదళ పార్టీకి 147 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అదేవిధంగా ఈ క్రమంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ను ఎదిరించడానికి మరొకసారి బీజేపీ కమ్యూనిస్టులతో సహా అందరూ ఒక్కటైనటువంటి పరిస్థితి వచ్చింది. అది దాంట్లో కూడా మళ్ళొకసారి జనతాదళ్, నేషనల్ ఫ్రంట్, సిపిఐ, సిపిఎం, బీజేపీ కలిసి జనతాదళ్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది 89లో జరిగింది. అది జరిగిన తర్వాత దాని క్రమంలో ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ సోషలిస్ట్ నాయకులు ములాయం సింగ్ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ముఖ్యమంత్రులుగా రావడం కూడా జరిగింది. ఇది ఒక్కోసారి అనుకూల వాతావరణం వచ్చిన తర్వాత ఈ బీజేపీ భయం అనేటటువంటిది ఈ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కానీ జనతాదళ్ కానీ సెక్యులర్ పార్టీస్ కానీ ఒక భయం ఉన్న కారణంగా వీళ్ళకు బ్రాహ్మణిజం అనేటటువంటిది అప్పుడు షిఫ్ట్ అవుతుంది అటు కాంగ్రెస్ టు ఇటు బీజేపీ మధ్యలో లింక్ అవుతున్నటువంటి పరిస్థితి. అది ఆ టైం లోపల జాగ్రత్తగా ఊహించిండా మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ దీనికి ఒకటే ఒక సాల్వేషను, నేను మాస్ లీడర్గా దీన్ని ఎదుర్కోవడమా ఎగిరిపోవడమా అనేటటువంటి నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో విపి సింగ్ మొట్టమొదటిసారిగా ఈ మండల్ రికమెండేషన్స్ను యాజ్ ఇట్ ఈజ్గా హానర్ చేస్తూ దేశంలో మండల్ కమిషన్ రిపోర్ట్ల ద్వారా రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడము అమలు చేయడం కొరకు కార్యాచరణ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. అది అయితే ఈ కార్యాచరణ తీసుకునేటటువంటి క్రమం లోపల కార్యాచరణ ఎగ్జిక్యూట్ అయ్యే టైం లోపల మరొకసారి బ్రాహ్మణవాదములు అందరూ కూడా ఒకటైపోయి ఏదైతే బీజేపీ ప్లస్ కాంగ్రెస్ అంటే రిజర్వేషన్ల కొరకు బ్రాహ్మణులు బీజేపీ కాంగ్రెస్ అనేటటువంటిది ఏముండదు వాళ్ళకు, బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ అనేటటువంటిది ఏముండదు వాళ్ళకు. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రిజర్వేషన్లు వ్యతిరేకంగా కావడం కన్నా అంటే బీజేపీ కాంగ్రెస్ కలవదు అనేటటువంటి ఏదైతే అభిప్రాయం అనేటువంటి ఈ మధ్యకాలంలో క్రియేట్ చేస్తుండ్రో అది పూర్తిగా విరుద్ధం అనేటటువంటిది ఆ 91లో కూడా తేలినటువంటి అంశం. అది మొత్తం అది వీళ్ళంతా కూడా ఏంటిదంటే ఒక అండర్స్టాండింగ్ తోటి వీళ్ళు ఈ రిజర్వేషన్ ఎగరగొట్టాలని చెప్పేసి రామ మందిర ఉద్యమం అనేటువంటి తీసుకొచ్చి అద్వానీ రథయాత్ర అనేటటువంటి స్టార్ట్ చేసి ఆ రథయాత్ర ద్వారా ఈ గవర్నమెంట్ని డిస్టర్బ్ చేసేటటువంటి వాతావరణం తయారు చేసుకోవడం. అది వెంటనే రామ మందిరం కట్టడం కాదు. అక్కడ వాళ్ళకి ఏంటిదంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి
హిందూయిజంను ఒక్కసారి వెంచి గవర్నమెంట్ని పడగొట్టాలనేది వాళ్ళ డెసిషన్ వాళ్ళది. అంటే వీపీ సింగ్ డెసిషన్ గవర్నమెంట్ పడగొట్టి రిజర్వేషన్లు ఎగరగొట్టాలనేది వాళ్ళ కంక్లూజన్ డెసిషన్. అయితే ఆ డైరెక్ట్ ఆ ఫేస్ తోటి రాలేరు కాబట్టి ఆ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రామ మందిరం అనేటటువంటి బలహీనత అనేటటువంటిది వెనక చేసుకోవడానికి రామ జన్మభూమి యాత్ర అనేటటువంటిది స్టార్ట్ చేసి గవర్నమెంట్ని ఎందుకు కొలగొట్టిండు అనేటటువంటి చూపించడానికి ఒక భాగంగా ఈ రథయాత్ర అనేటటువంటిది తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే వాళ్ళకు ఎంత అదలు గవర్నమెంట్ ఉంచడమా పడగొట్టడమా అనేటటువంటి దానికంటే కూడా ఈ రిజర్వేషన్ తీసుకొస్తుంది కాబట్టి ఈ రిజర్వేషన్ ఎగరగొట్టాలడానికి కొరకు మేము బీపీ సింగ్ గవర్నమెంట్ ఎలాగూ ఎగరగొడతాం. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలంలో ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ అనేది తెలుసు వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకు 147 సీట్లు బీపీ సింగ్కు ఉన్నాయి, 52 సీట్లు కమ్యూనిస్టులకు ఉన్నాయి, 80 సీట్లు వీళ్ళకు ఉన్నాయి. ఈ 3 కలిస్తేనే గవర్నమెంట్. ఈ మూడు కలవడానికి కొరకు నేషనల్ ఫ్రంట్ ఏర్పడ్డది. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఎగరగొట్టచ్చినటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఎగరగొట్టడానికి ప్రాపర్ సబ్జెక్ట్ కావడానికి కొరకు రామజన్మభూమి అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఇది మండల్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర తీసుకునేటటువంటి ఒక టాక్ అనేటటువంటిది దేశం మొత్తంలో ఏర్పడింది. దాని కారణంగా వాళ్ళు అనుకున్న విధంగా రథయాత్ర చేసుకున్నారు. రథయాత్ర చేసి రథయాత్ర లోపల ఔత్సాహికమైనటువంటి నాయకుడు, అప్పుడు ఉన్నటువంటి యంగ్ నాయకుడు ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, అంటే ఇటు బీహార్ నుంచి వాళ్ళ దేశం అంటే రథయాత్ర అని అంటే వాళ్ళు మొత్తము రాజకీయ రథయాత్ర అది మొత్తం. అది దీనికి ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు. ములాయం సింగ్ యాదవ్ ఏదైతే శ్రీరామ జన్మభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గరికి పోయిన తర్వాత సీన్ క్రియేట్ కావాలి. సీన్ క్రియేట్ కావడానికంటే ముందే బీహార్ నుంచి రథయాత్ర పోతున్న సమయం లోపల లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రిజర్వేషన్కు వ్యతిరేకమైనటువంటి ఆ యాత్రను అడ్డుకుంటా అని చెప్పి నా గొంతు మీదకి వెళ్ళిపోయినట్టే అనేటటువంటి విధంగా అయినటువంటి తన మాటలు మాట్లాడేసేసి ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్టును కారణంగా చూపించుకొని ఆ జనతాదళ గవర్నమెంట్ను, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ను వాళ్ళు అంతలోపనే రెడీగా ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఏది మన చంద్రశేఖర్ తోటి అంత క్రితమే వాళ్ళు అండర్స్టాండింగ్లు ఉంటారు కాబట్టి ఆయనకున్నటువంటి 65 మంది ఎంపీల సపోర్టు, వీళ్ళ సపోర్ట్ తోటి టెంపరీ గవర్నమెంట్ ఏర్పాటు చేసేసి అది కూడా ఎగరగొట్టేసేసి మళ్ళీ పివి నరసింహరావు గవర్నమెంట్ రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళు తయారు చేస్తారు.